హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ద లయన్ కింగ్. ఈ జంతువులు మురికి ఆఫ్రికన్ మైదానాలలో చాలా దూరం నుండి వచ్చాయి. వారు మెత్తని పాదాలు, పదునైన గిట్టలు మరియు రెక్కలతో వచ్చారు. ప్రతి జంతువు, చిన్న చీమల నుండి పెద్ద ఏనుగు వరకు, ప్రైడ్ రాక్ వైపు వెళుతుంది. ఎందుకంటే అది లయన్ కింగ్ యొక్క ఇల్లు మరియు ప్రైడ్ ల్యాండ్స్లో ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు సింబా, రాజు ముఫాసా మరియు క్వీన్ సరబీల మొదటి సంతానం జీవితపు గొప్ప వృత్తంలో చేరనున్నారు. జంతువులు తమ స్థానాలను తీసుకుని రాజు ముఫాసాకు నమస్కరించాయి. అప్పుడు రఫీకి, తెలివైన బబూన్, ప్రైడ్ రాక్ అంచున నిలబడి అందరికీ కనిపించేలా చిన్నదాన్ని పట్టుకున్నాడు. జంతువులన్నీ బిగ్గరగా అరుస్తున్నాయి. ఏనుగులు బాకాలు ఊదడం ప్రారంభించాయి. జీబ్రాలు గర్జించడం ప్రారంభించాయి మరియు కాబోయే సింహరాజు సింబాను చూసి పక్షులు ఆనందంగా పాడటం ప్రారంభించాయి. అయితే ఈ సంతోషకరమైన వేడుకలో ఒక్క జంతువు కూడా పాల్గొనలేదు. రాజు యొక్క అసూయపడే సోదరుడు స్కార్ అతని గుహలో ఉండిపోయాడు. రాజు సలహాదారు జాజు హార్న్బిల్ అతనిని విమర్శించినప్పుడు స్కార్ నవ్వాడు. అప్పుడు దుష్ట సింహం పక్షిని తన నోటిలో పెట్టుకుంది. ముఫాసా సమయానికి రాకపోతే స్కార్ జాజును తినేది. జాజు తన ఈకలను తుడుచుకుని, సింబా వేడుకలో మీరు మొదట వరుసలో ఉండాలి అని తిట్టాడు. చిన్న బాల్ పుట్టే వరకు నేను లైన్లో ఉన్నాను. ఆ బాల్ నా కొడుకు మరియు మీ కాబోయే రాజు, ముఫాసా కేకలు వేస్తూ అన్నాడు. మచ్చ మౌనంగా వెళ్ళిపోయింది. నాకు వెనుదిరగకు, ముఫాసా హెచ్చరించారు. మచ్చ అతని భుజం మీదుగా తిరిగి చూసింది. అతని కళ్ళు చెమర్చాయి. బహుశా మీరు నాకు వెనుదిరగకూడదు. ఒకరోజు ఉదయం ముఫాసా తన కొడుకును ప్రైడ్ రాక్ పైకి తీసుకెళ్లి, జీవితపు వృత్తం ఎప్పటికీ ఆగదు. ఒకరోజు సూర్యుడు నా పాలకుడిగా అస్తమించి నీ రాజుగా ఉదయిస్తాడు. అప్పుడు కాంతి దేనిని తాకినా అది నీదే. ఆ నీడ ఉన్న ప్రదేశం గురించి ఏమిటి అని సింబా ప్రశ్నించారు. ముఫాసా ప్రకటించారు, మీరు ఎప్పటికీ అక్కడికి వెళ్లకూడదు. అకస్మాత్తుగా జాజు, హైనాలు ఇన్ ది ప్రైడ్ ల్యాండ్స్. ముఫాసా ముఖం చిట్లించింది. జాజు, సింబాను ఇంటికి తీసుకెళ్ళు. అయ్యో నాన్న, నేను రాలేదా? మూలుగుతూ అన్నాడు సింబా. ముఫాసా తన శక్తివంతమైన మేనిని కదిలించాడు. అడవిలో హైనాలతో పోరాడటం పిల్లవాడికి పనికాదు. ఆ నీడ ఉన్న ప్రదేశం గురించి సింబా తన అంకుల్ను అడిగాడు. స్కార్ మనసులో ఒక చెడు ప్రణాళిక ఏర్పడింది. ధైర్యవంతులైన సింహాలు మాత్రమే ఏనుగు శ్మశాన వాటికకు వెళ్తాయి అని స్కార్ అతనికి చెప్పాడు. తన శౌర్యాన్ని నిరూపించుకోవడానికి మాత్రమే ఆ మూర్ఖపు పిల్ల అక్కడికి వెళ్తుందని అతనికి తెలుసు. సింబా తన ప్రాణ స్నేహితుడైన నలాతో కలిసి ఏనుగు శ్మశాన వాటికకు వెళ్లాలని తహతహలాడాడు. కానీ జాజువారి ప్రతి కదలికను గమనిస్తూ ఉండటంతో వారు ఎలా వెళ్లిపోతారు? మేము డోడోను విడిచిపెట్టాలి, సింబా గుసగుసగా చెప్పింది. నల నవ్వుతూ అంగీకరించాడు. త్వరలో ఇద్దరు స్నేహితులు తమ రెక్కలున్న బేబీ సిట్టర్ నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. చాలా కాలం ముందు యువ సింహాలు ప్రైడ్ ల్యాండ్స్ సరిహద్దుల దాటి ఒక చీకటి, రహస్యమైన ప్రదేశానికి చేరుకుంటాయి. రాక్షస ఎముకలు నేల నుండి బయటకు వచ్చాయి. కొంచెం భయంగా ఉంది, గుసగుసగా అన్నాడు నల. ఇది చూద్దాం అన్నాడు సింబా. ఆపదలో నేను నవ్వుతాను. హా హా హా, హీ హీ హీ. షెన్జీ, బంజాయి మరియు ఎడనే 3 దుష్ట హైనాలు అరిచారు. చూడండి అబ్బాయిలు, తినడానికి సిద్ధంగా ఉన్న రాజు, షెన్జీ నవ్వుతూ చెప్పారు. పిల్లలు పరిగెత్తాయి, కాని వెంటనే తమను తాము చుట్టుముట్టాయి. సింబా ధైర్యంగా నల ముందుకు వచ్చి గర్జించే ప్రయత్నం చేసింది.
ఆర్. హైనాలు నవ్వుతూ ఎగతాళి చేశాయి. మళ్లీ ప్రయత్నించడానికి సింబా నోరు తెరిచాడు. ఈసారి ఏనుగు ఎముకలు పెద్దగా గర్జించాయి. ముఫాసా కనిపించే వరకు సింబా కూడా అలాగే చేసింది. బలమైన సింహం హైనాలను తరిమికొట్టింది. జాజు పిల్లలను ఇబ్బందుల్లో చూసి సహాయం చేయడానికి వెళ్ళింది. ముఫాసా జాజును నాలాను ఇంటికి తీసుకెళ్లమని అడుగుతాడు. ఆ తర్వాత సింబాకు అవిధేయత చూపినందుకు, అయ్యో పాప, నేను నీలాగే ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను అని సింబా వివరించాడు. ముఫాసా నిట్టూర్చాడు. ధైర్యంగా ఉండటం అంటే ఇబ్బంది కోసం బయటకు వెళ్లడం కాదు. సింబా, మంచి రాజు తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. సింబా అకస్మాత్తుగా చాలా చిన్నదిగా అనిపించింది. మనం ఎప్పుడూ కలిసి ఉంటాం, సరేనా నాన్నా? ముఫాసా నక్షత్రాల ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నాడు. పూర్వపు గొప్ప రాజులు ఆ నక్షత్రాల నుండి మనల్ని చిన్నచూపు చూస్తారు. కాబట్టి మీరు ఒంటరిగా అనిపించినప్పుడల్లా రాజు మీకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం వహిస్తారని గుర్తుంచుకోండి. అలాగే నేను కూడా చేస్తాను. తరువాత స్కార్ ఆకలితో ఉన్న హైనాలను కలుస్తుంది. నేను నిజానికి ఆ పిల్లలను నీకు ఇచ్చాను అని ఆమె ఫిర్యాదు చేసింది. అవి ఒంటరిగా లేవు, షెంజీ ఫిర్యాదు చేసింది. కాని స్కార్ అతన్ని రాజుగా మార్చగల మరొక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నాతో ఉండు, నీకు ఇంకెప్పుడూ ఆకలి వేయదు అని వాగ్దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం స్కార్ సింబాను రాతిలోయలోకి తీసుకువెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఇక్కడే ఉండు అని ఆదేశించాడు. మీ నాన్నగారికి మీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. నాకు ఆశ్చర్యం నచ్చుతుందా? అడిగాడు సింబా. మచ్చ వెటకారంగా నవ్వింది. ఓహ్, ఇది చనిపోవడమే అని అతను వెళ్ళిపోయాడు. అప్పుడు లోయ పైభాగంలో వేచి ఉన్న హైనాలకు అతను ఒక సంకేతం ఇచ్చాడు. వారు పెద్ద పెద్ద అడవి జంతువులను లోయలోకి తరిమికొట్టారు. సింబా భూమి కంపించినట్లు అనిపించింది. వేల గిట్టల శబ్దం అతనికి వినిపించింది. అప్పుడు అతను అడవి జంతువులు నేరుగా తన వైపుకు వెళ్లడం చూశాడు. సింబా ఎలాగో చనిపోయిన చెట్టు ఎక్కి కొమ్మకు అతుక్కుంది. సహాయం! అతను అరిచాడు. స్కార్ తన సోదరుడిని కనుగొన్నందున సహాయం మార్గంలో ఉంది. ముఫాసా! తొక్కిసలాటలో సింబా చిక్కుకుపోయింది. మచ్చ అరిచింది. స్కార్ అనుకున్నట్లుగా ముఫాసా సింబాను రక్షించడానికి పరుగెత్తాడు. అతను తన కొడుకును సురక్షితంగా తీసుకువెళ్లాడు. కాని అతను గిట్టల కొట్టుకునే అలల క్రింద పడిపోయాడు. తండ్రి! సింబా అరిచింది. భారీ ధూళి మేఘం కారణంగా అతను ఏమీ చూడలేకపోయాడు. ముఫాసా నిటారుగా ఉన్న రాళ్లను పైకి లాగడానికి ప్రయత్నించాడు. పైనుండి స్కార్ తన సోదరుడి కష్టాన్ని చూశాడు. నాకు సహాయం చేయి, బ్రదర్! నాకు సహాయం చేయి! ముఫాసా వేడుకున్నాడు. ముఫాసా గోళ్లను మచ్చ పట్టుకుంది. తమ్ముడ్ని దగ్గరికి లాక్కుని గుసగుసలాడాడు రాజుగారు. స్కార్ అతనిని విడిచిపెట్టి తొక్కిసలాట ముగిసినప్పుడు ముఫాసా దుమ్ములో నిర్జీవంగా పడి ఉండడం చూశాడు. లేదు, సింబా విసుక్కున్నాడు. ఏడుస్తున్న పిల్లకు మచ్చ వచ్చింది. మీరు ఏం చేశారు అని ఆరోపించారు. అన్ని చోట్ల అడవి జంతువులు ఉన్నాయి. అతను నన్ను రక్షించడానికి ప్రయత్నించాడు. ఇది ప్రమాదం అని సింబా హడావిడిగా చెప్పాడు. నేను అలా ఉద్దేశించలేదు, కాదు. కానీ నువ్వు లేకుంటే అతను ఇంకా బతికే ఉండేవాడు. మీ అమ్మ ఏమనుకుంటుందో అని అడిగాడు సింబా. నేనేం చేయాలి? పారిపోవు, స్కార్ సలహా ఇచ్చాడు. పారిపోండి, ఎప్పటికీ తిరిగి రావద్దు. సింబా పారిపోవడాన్ని స్కార్ చూసింది. అప్పుడు అతను తన తర్వాత హైనాలను పంపాడు. హైనాలు సింబాను ప్రైడ్ ల్యాండ్ సరిహద్దు వరకు వెంబడించాయి. పిల్ల పెద్ద ఎడారి అంచున ఉన్న ముళ్ల దట్టమైన అడవిలోకి దూకింది. హైనాలు పదునైన ముళ్ల వైపు చూశాయి. తరువాత ఎడారి వైపు. పిల్ల అక్కడ ఒక్కరోజు కూడా ఉండదు. సింబా అతను ఇక పరుగెత్తలేనంత వరకు పరిగెత్తాడు. దాహంతో ఉన్న పిల్ల ఇసుకలో పడింది.
ఆకలితో అతని చుట్టూ రాబందులు తిరుగుతున్నాయి. కానీ టిమోన్ మీర్కాట్ మరియు అతని లావుపాటి స్నేహితుడు పుంబా వార్ధాగ్ రాబందులను తరిమికొట్టారు. సింబా తన అడవి ఇంటిలో మేల్కొంటుంది. మీరు ఎక్కడ నుండి వచ్చారు అని టిమన్ ప్రశ్నించారు. సింబా నిట్టూర్చింది. పర్వాలేదు, నేను వెనక్కి వెళ్ళలేను. ఏం చేశావు పిల్లా? ఆశ్చర్యంగా అడిగాడు పుంబా. ఏదో భయంకరమైనది, సింబా బదులిచ్చారు. టిమోన్ భుజాలు తడుముకున్నాడు. ఎవరు పట్టించుకుంటారు? గతాన్ని వదిలేయాలి. హకునా మాట ఏమిటి అని సింబా ప్రశ్నించారు. హ కు నా మా టా టా టిమోన్ పునరావృతం చేశాడు. దీనర్థం చింతించకండి, అది మనం జీవిస్తున్న నినాదం. మరియు ఇక్కడ మనం జీవిస్తున్నాము. పుంబా ఒక బగ్ను తింటున్నట్లు సింబా చూసింది. అంటుకునేది, కాని సంతృప్తికరంగా ఉంది. వార్ధాగ్ త్రేన్పుతో అన్నాడు. సింబా ముఖం చిట్లించింది. కాని పెద్ద పురుగును తిన్నది. పిల్లవాడు నవ్వి, హకునా మాటాట అని చెప్పింది. తరువాతి నెలల్లో సింబా చాలా కీటకాలను తిని పూర్తి పరిమాణంలో సింహంగా మారింది. ఎక్కువ సమయం అతను తన స్నేహితులు టిమోన్ మరియు పుంబాతో సంతోషంగా ఉంటాడు. ఇప్పటికీ అతను తన తల్లిని కోల్పోయాడు మరియు తరచుగా తన తండ్రి గురించి ఆలోచించాడు. ఒక రాత్రి వారు నక్షత్రాలను చూస్తున్నప్పుడు సింబా తన తండ్రి తనకు చెప్పినది గుర్తుకు తెచ్చుకున్నాడు. గతంలోని గొప్ప రాజులు నిజంగా ఆ నక్షత్రాల నుండి క్రిందికి చూస్తున్నారా అని అతను ఆశ్చర్యపోయాడు. సింబా మరుసటి రోజు టిమోన్ అరుపులు విన్నాడు. యువ సింహం రక్షణ కోసం పరుగెత్తింది. ఆకలితో ఉన్న సింహరాశి దుంగ కింద చిక్కుకున్న పుంబాపైకి దూసుకెళ్లబోతుంది. టిమోన్ ధైర్యంగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు. సింబా బిగ్గరగా గర్జించాడు మరియు సింహరాశిపైకి దూసుకెళ్లాడు. కానీ వారు పోరాడడం ప్రారంభించినప్పుడు సింబా తన పాత స్నేహితుడిని గుర్తించాడు. చీపురు కర్ర. అతను నమ్మలేక ఊపిరి పీల్చుకున్నాడు. సింహం అందమైన యువ సింహం కళ్లలోకి లోతుగా చూసి, సింబా, స్కార్ మాకు చెప్పింది. కింగ్ స్కార్ మరియు అతని హైనాలు ఇప్పుడు ప్రైడ్ ల్యాండ్స్ కి వచ్చినప్పుడు ఎంత భయంకరంగా మారాయి అని గుసగుసలాడింది. ఆహారం లేదా నీరు లేదు మరియు చాలా జంతువులు పారిపోయాయి. అయితే నువ్వు తిరిగి వచ్చి రాజువు కాగలవు. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. మళ్ళీ అన్నాడు నల. నేను రాజుని కాదు అని సింబా కోపంగా చెప్పాడు. కానీ ఆ రాత్రి రఫీకి బబూన్ సింబా వద్దకు వచ్చి అతనిని తన తండ్రి వద్దకు తీసుకువెళతానని వాగ్దానం చేశాడు. సింబా నక్షత్రాల వైపు చూస్తున్నప్పుడు అతనికి తెలిసిన స్వరం వినిపించింది. సింబా, అతని తండ్రి, నన్ను మర్చిపోయావా? సింబా షాక్గా చెప్పింది. లేదు, నేను ఎలా చేయగలను? నువ్వు ఎవరో మరిచిపోయావు, అందుకే నన్ను మర్చిపోయావు అని దెయ్యాల స్వరం కొనసాగింది. సింబా, నీలోపల చూడు. నువ్వు మారిన దానికంటే నువ్వు ఎక్కువ. జీవిత వలయంలో నీ స్థానాన్ని తప్పక తీసుకోవాలి. తన తండ్రి చెప్పింది నిజమని సింబాకు తెలుసు. అతని స్నేహితులు అతనితో కలిసి ప్రైడ్ రాక్ వద్దకు తిరిగి వచ్చారు. అతనికి ఆహారం లభించనందున కింగ్ స్కార్ సరబీపై కోపంగా ఉన్నాడు. అకస్మాత్తుగా స్కార్ పెద్ద గర్జన విన్నాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ముఫాసా, ఇది జరగదు. నువ్వు చచ్చిపోయావు. కానీ సరబీ తన కొడుకును గుర్తించింది. సింబా, అంది మెల్లగా, నేను రాజుగా మారడానికి వచ్చాను. సింబా అరిచింది. కాని స్కార్ అంత తేలిగ్గా వెనక్కి తగ్గడం లేదు. సింబా స్కార్ మీద దూకాడు. కాని విలన్ పారిపోయాడు. బదులుగా హైనాలు సింబాపై దాడి చేస్తాయి. వారి భయంకరమైన నవ్వు ప్రైడ్ రాక్లో ప్రతిధ్వనించింది. హైనాలు సింబాను కొండ అంచుపైకి నెట్టడంతో అలసిపోయిన యువ సింహం వద్దకు వెళ్ళింది. ఈసారి మిమ్మల్ని రక్షించడానికి మీ నాన్న ఇక్కడ లేడు, మచ్చ వెక్కిరించింది. అప్పుడు అతను సింబాను కొండపై నుండి నెట్టాడు. నిటారుగా ఉన్న వాలుపై పట్టు సాధించడానికి సింబా యొక్క పంజాలు నలిగిపోయాయి.
అది తెలిసినట్లుగా ఉంది. స్కార్ వెక్కిరించాడు. ఓహ్ అవును, నాకు గుర్తుంది. అతనిని చంపడానికి ముందు మీ తండ్రి చూసినట్లుగానే ఉంది. చివరికి సింబా నిజం తెలుసుకుంటాడు. బలమైన గర్జనతో అతను మచ్చపైకి దూసుకెళ్లాడు. ఇంతలో తిమోన్, పుంబా మరియు సింహరాశి హైనాలను ప్రైడ్ రాక్ నుండి దూరం చేస్తాయి. సింబా స్కార్ను ఒక కొండపైకి విసిరినప్పుడు విలన్ ఆకలితో ఉన్న హైనాల గుంపులో పడిపోతాడు. హీ 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 వారు భయంకరంగా అరిచారు. చివరికి వారు రాజుకు సరిపోయే భోజనాన్ని కనుగొన్నారు, లేదా రాజుకు సరిపోయే భోజనాన్ని సింబా అతని స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు అతను ప్రైడ్ రాక్ పైకి వెళ్లాడు. అతని గర్జన ప్రైడ్ ల్యాండ్స్ అంతటా ప్రతిధ్వనించింది. నిజమైన రాజు తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. వెంటనే పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. జంతువులు తిరిగి వచ్చాయి మరియు వేట మరోసారి మంచిది. రాజుకు రాణి తప్పనిసరిగా ఉంటుందని సింబాకు తెలుసు. కాబట్టి అతను అందమైన క్రీక్ను ఎంచుకున్నాడు. కొంతకాలం తర్వాత జంతువులు మళ్లీ మురికి ఆఫ్రికా మైదానాలకు వచ్చాయి. ఈసారి వారు రాజు సింబా మరియు క్వీన్ నల యొక్క మొదటి బిడ్డను స్వాగతించడానికి వచ్చారు. ప్రైడ్ రాక్ అంచున నిలబడి పిల్లవాడిని అందరికీ చూపించారు. ఏనుగు ట్రంపెట్ ఊదింది మరియు కాబోయే సింహం రాజు జీవితపు గొప్ప వృత్తంలో చేరడంతో జీబ్రా సంతోషంగా ఉంది.